Hello. Yes. Hello. Welcome to my channel, Dubai with Telugu Mai. And this vlog is our anniversary vlog. It's our fourth anniversary. Dubai 1 week and the second week is our anniversary. And so it was weekend Sunday. So we are going to go shopping and మన పుండుగడ్డకి కొంచెం ఇయర్ రింగ్స్ తీసుకుందామని. So చలో let's go. అండ్ ఇప్పుడు మనం వచ్చింది బర్దుబాయ్ మీనా బజార్. యాక్చువల్లీ ఇక్కడ గోల్డ్ షాపింగ్ అంటే గోల్డ్ షోకి ఇక్కడ బర్దుబాయ్ మీనా బజార్కే వస్తారు. బట్ మేము మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా ప్రిఫర్ చేసేది అయితే మీనా బజార్. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అయితే, పెద్ద ఐటమ్స్ అయితే కోర్స్ మనం అన్ని ప్లేసెస్లో చెక్ చేసుకొని తీసుకుంటాము. అండ్ ఇంకా మీనా బజార్ అంటే బర్దుబాయ్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ మినీ ఇండియా టైప్. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ ఇండియన్ స్టఫ్, ఇండియన్ పీపుల్, ఇండియన్ ఫుడ్ అన్నీ బాగా అనిపిస్తాయి. మనకి ఇండియా వచ్చిన ఒక ఫీలింగ్ వస్తుంది. ఈ సాంగ్ ఏంటో గుర్తుపట్టారా? నాకైతే ఇప్పటికీ గుర్తు రావట్లేదు అసలు ఏ దాంతో ఏ లిరికేసి పాడాడో. చాలా డేస్ తర్వాత మళ్ళీ తన సాంగ్ క్యాప్చర్ చేయడానికి అయింది. అండ్ ఇంకిప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా మలబార్ చెక్ చేశాకే ఏదైనా దగ్గరికి వెళ్తాం. అదేంటో తెలీదు. నాకు తెలిసి మలబార్‌లో మేము ఆల్మోస్ట్ అరౌండ్ చాలా ఎక్కువే తీసుకున్నాము, చెప్పకూడదు కానీ. సో, అందుకే మనకి లాస్ట్ టైం దసరాకు కూడా లైక్ మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ విజిటెడ్ అండ్ బయింగ్ పర్సన్ కాబట్టి మనకి సమ్ స్వీట్స్ కూడా ఇచ్చారు మీకు గుర్తుంటే. అండ్ వీడికి ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ వీడి దగ్గర డైమండ్ ఇయర్ రింగ్స్ ఉండేవి. సో, అందులో ఒకటి పోయింది. అండ్ ఇండియా వెళ్ళే టైంకి మా అత్తయ్య రింగ్స్ పెట్టించారనమాట. హెయిర్ ఉన్నప్పుడు రింగ్స్ బానే ఉన్నాయి. బట్ గుండు చేసినప్పుడు నాకు రింగ్స్ పెడితే అంతగా నచ్చలేదనమాట. ఇంటికి రాగానే కట్ చేసేసినా నేను సిజర్ తోటి. లక్కీగా నాకది తెలీదు ఎలా కట్ చేయాలో. బట్ నాకండి రింగ్స్‌తో చూడాలనిపించలేదు. సో, సర్లే ఇంకా కట్ చేశా కాబట్టి మా యానివర్సరీ కూడా వస్తుంది. ఇంకా అందుకోసం అని చెప్పి వాడికి ఏదైనా తీసుకుందాం అని చెప్పి ఇట్లా ఇయర్ రింగ్స్‌కైతే వచ్చాము. అసల ఈడి ఇయర్ రింగ్స్ పిల్లల స్టఫ్ దొరకడం చాలా చాలా కష్టమండి. అండ్ అందులోని ఇయర్ రింగ్స్ అయితే 22 క్యారెక్టర్స్ కాదు, 18 క్యారెక్టర్స్ అవైతే ఉన్నాయి. 22 క్యారెక్టర్స్ అయినా ఉన్నాయా అని చెక్ చేసాం గానీ చాలా ప్లేసెస్‌లో అవైలబుల్ లేదు. అండ్ బ్యాంగిల్స్ కూడా ఇలాగే చాలా స్లిమ్‌గున్నాయి. వీళ్ళకి పెద్దగా మోడల్స్, డిజైన్స్ నాకేం కనిపించలేదు. అంటే చాలా చాలా చెక్ చేసినామనమాట ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి. సో, ఫైనల్‌గా అయితే మాకు తనిష్క్‌లో చిన్న డక్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే దొరికాయి. ఓకే. మధ్యలో కట్ చేయకుండా లింక్ వస్తుందా? కట్ చేసి సేమ్ లింక్ ఒకటి పెడతారు. ఓకే. ఎడిషన్ చేయాలి. ఓకే. ఇది మమ్మీకి డ్యాడీ ఇచ్చిన గిఫ్ట్. ఎవ్రీ ఇయర్ గిఫ్ట్. సో, నువ్వే ఒప్పేచ్చేయాలి. సో, దిస్ ఈజ్ అన్బాక్సింగ్ ఆఫ్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. అంటే ఇది 2022లో షూట్ చేసిన వీడియో, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అనమాట. సో, మీకు తెలిసే ఉంటుంది లైక్ ఎవ్రీ ఇయర్ మనం, అంటే నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే ఎవ్రీ ఇయర్ మన ఐఫోన్స్ అనేది అప్గ్రేడ్ చేస్తాం. సో, లైక్ దట్ లాస్ట్ టైం కూడా మనం ఐఫోన్ అయితే తీసుకున్నాం. బట్ ఆ టైం ఏమైందంటే యాక్చువల్లీ మనం ఇండియాలో ఉన్నప్పుడే ఈ ఐఫోన్ లాంచ్ అయిపోయింది. సో, వన్స్ లాంచ్ అయిందంటే అసలు అవైలబిలిటీ చాలా కష్టం అనమాట. దుబాయ్లో కూడా ఒకవేళ దుబాయ్లో ఉండి ఆర్డర్ చేసినా కూడా చాలా కష్టం. అంటిల్ అన్లెస్ స్టోర్కి వెళ్ళాలి కూడా, స్టోర్లో కూడా స్టాక్ ఉండదన్నమాట. సో, హీ వాజ్ సో డిసప్పాయింటెడ్ బికాస్ తనకి ఏంటో తెలీదు, ఐఫోన్ అంటే పిచ్చి క్రేజీ. అందుకే ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ చేస్తాడు. కానీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఎట్ ఏ టైం 2 ఫోన్స్ ఆర్డర్ చేశాడు. లైక్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ తన ఫోన్ ఆర్డర్ చేసుకున్నాక నాది 2 or 3 months డిఫరెన్స్లో ఆర్డర్ చేసేవాడు. బట్ లాస్ట్ ఇయర్ అలా కాదనమాట, ఒకేసారి 2 ఫోన్లు ఆర్డర్ చేశాడు. బికాజ్ ఆ 2 మంచి డిమాండ్లో ఉండే, అందులోని పర్పుల్ ఈజ్ ఇన్ మోర్ డిమాండ్. సో, తన ఫోన్ రాలేదు, నా ఫోన్ లక్కీగా ఆ టైంలో వచ్చేసింది అనమాట. సో, అలా యానివర్సరీ టైంలో ఆ వీక్లో ఫోన్ అయితే డెలివరీ అయింది. హలో, నేను రోజు నీకు కాల్ రాస్తాను ఆ హెయిర్ పెరగాలని. ముందుకి హెయిర్ ఎప్పుడు వస్తుంది? ఇలా రా, ఆయిల్ రాస్తే ఇంకా ఫాస్ట్గా హెయిర్ పెరుగుతుంది. Happy, happy anniversary, God. Happy, happy anniversary. God bless you, my friend. Thanks, Deepa. Okay.
సో దిస్ ఈజ్ అవర్ యానివర్సరీ DIML అర్థమయ్యే ఉంటది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు యానివర్సరీ కాదు. బట్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పేరెంట్స్ అంతా 20గా క్యాలిక్యులేట్ చేస్తారు కానీ యాక్చువల్లీ లాస్ట్ యానివర్సరీ వ్లాగ్‌లో కూడా చెప్పే ఉంటాను. 21st పెళ్ళయింది. సో నేను 21ని క్యాలిక్యులేట్ చేసుకుంటా. 20th రిసెప్షన్ అయింది. బట్ పెళ్లి కార్డ్‌లో 20th ఉంది. సో అందుకే ఫ్యామిలీ, పేరెంట్స్, ఫ్రెండ్స్ అంతా 20th అనుకొని విష్ చేస్తారు. బట్ మనకి తాళి కట్టింది మనము క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల 21st కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. సో 2 డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం. సమ్‌టైమ్స్ 3 డేస్ కూడా అవుతుందిలేండి. అది వేరే విషయం. సో ఇక్కడైతే వాళ్ళ గుండెకి హెయిర్ రావాలని చెప్పి ఆయిల్ మసాజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ రోజే కాదు, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఫ్రీక్వెంట్‌గా ఆయిల్ అప్లై చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి గుండుతో నాకు చూడలేకపోయేదాన్ని. హెయిర్ లేకపోతే వాళ్ళిద్దరికి అసలు సెట్ అవ్వలేదు అనిపించింది. అండ్ ఐ సా సమ్‌వేర్ ఇన్ ద వీడియో లైక్ ఇలా క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ 2 డబుల్ బాయిలింగ్ చేసి అప్లై చేస్తే హెయిర్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుందని చెప్పారనమాట. సో అందుకని చెప్పి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అప్లై చేసేసేదాన్ని. ముఖేష్ కొన్నిసార్లు కోపం కూడా అయిపోయేవాడు, ఎందుకే బాబు ఇట్లా అని. బట్ లక్కీగా తనకైతే చాలా ఫాస్ట్‌గా గ్రో అయింది. పున్నుకు అంత ఫాస్ట్‌గా గ్రో అవ్వలే కానీ షీ ఆల్సో గాట్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ అనమాట. క్యాస్టర్ ఆయిల్ వల్ల ఏమో తెలీదు. బట్ షీ ఆల్సో గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ హెయిర్. అండ్ ఇక్కడ ఏమొచ్చి యాక్చువల్లీ అప్పుడే ఇండియా నుంచి వచ్చినాం. అమ్మ ఏమొచ్చి తొక్కపప్పు పంపించింది. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేశాననమాట పున్నుగాడికి పెడదామని. అది వీడియో చూస్తూ కంగారులో కింద పడేసా. ఇంకా వాడు లేవగానే చూసి నవ్వుతున్నాడు. ఈ పప్పు 1 కప్ అండ్ రవ్వ 3 కప్స్ వేసినాం. ఎస్ ఇడ్లీ, ఎస్ ఇడ్లీ. సో ఇలా పున్ను కోసం ఫస్ట్ టైం ఇడ్లీ ప్రిపేర్ చేయడం. మనకైతే అసలు ఇడ్లీ ఇప్పటి వరకు చేయలేదు. చాలా రేర్. ఐ థింక్ 1 year బ్యాక్ అది కూడా కింద నుంచి షాప్ నుంచి బ్యాటర్ తీసుకొచ్చేసేయడమే. మమ్మీ ఏదో చెప్పింది తక్కువప్పు చాలా మంచిదని చెప్పి సో అన్నీ కలిపేసి ట్రై చేసి ఉండే. బట్ ఫస్ట్ టైం అనమాట అదే ట్రై చేయడం. అండ్ ఇంకా ముఖేష్ చాలా వెయిట్ పుట్ ఆన్ అయిపోవడం వల్ల ఈ స్టార్టెడ్ డైట్ లైక్ ఓట్స్ తినడం స్టార్ట్ చేశాడు. నేను కూడా ట్రై చేద్దాం అనుకు, ఎందుకంటే ఈవెన్ ఐ పుట్ ఆన్ వెయిట్. బట్ అస్సలే నచ్చలేదు. ఎంత చేదుగా ఉంది, ఎట్లా తింటారా బాబు అనిపించింది. ఈవెన్ దో డేట్ సిరప్ వేసినప్పటికీ ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ దట్ వన్. సో ముఖేష్ కూడా నచ్చకపోయినా సమ్హౌ ఈ ట్రై టు ఈట్ ఇట్ బికాస్ చాలా వెయిట్ పుట్ అని అయిపోయినా. మీరు చూసుంటేనే మీకు అర్థమై ఉంటుంది. సో కొంచెం ఫ్రూట్స్, డేట్స్ అవి ఇవి వేసుకొని అయితే మిల్క్, ఈ మిల్క్ కొంచెం ఆల్మండ్ మిల్క్ అనుకుంటా. ఇట్స్ నాట్ అ ఫ్యాట్ మిల్క్, లో అసలు ఫ్యాట్ ఉండదు, నో ఫ్యాట్ మిల్క్ అనమాట. సో అదంతా మిక్స్ చేసుకొని అయితే ఈ దాట్. అండ్ పునుగడు కూడా ఏదో అనుకొని తిన్నాడు కానీ వాడికి కూడా నచ్చలేదు. అండ్ ఇంకా మెయిన్ టైంలో మనం ప్రయోగం చేసిన ఇడ్లీ కూడా అయిపోయింది. చూడడానికి అయితే బాగానే వచ్చింది. టేస్ట్ అయితే ఓకే. కొంచెం చట్నీ ఉంటే తినొచ్చు కానీ చట్నీ లేకుండా, అంటే పున్ను ఈ చట్నీ తిందనమాట. సో తనకు అంతగా నచ్చవు. సో అందుకనే కర్డ్తో పెట్టేసిన. యాక్చువల్లీ అయితే వాడు ఈ టైంకి లంచ్ చేయాలి, బట్ అది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ వాడికి అరౌండ్ 2:30కి అట్లా మనకు బస్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ టైంకి లంచ్ చేసి రెడీగా ఉంటాడు. బట్ ఆ రోజు లేట్గా లేచాడు. ముఖేష్ ఇంట్లో ఉంటే ఫుల్ లేజీగా ఉంటుంది అనమాట. ఇల్లంతా అలాగే ఉంటుంది. అండ్ ఇంకా రచ్చ చేసేస్తారు. మెయిడ్ అప్పుడే ఇంకా క్లీన్ చేసి వెళ్ళిందో లేదో వీళ్ళు ఇలా రచ్చ చేస్తారనమాట. ముఖేష్ ఉంటే ఇల్లు మాత్రం ఫుల్ మెస్సీ అయిపోతుంది. అటాక్ చేస్తుంది. వాట్ వాటర్ లేవురా, సరిపోలేదే. ఇంకా అట్లా ఆడుకొని ఇల్లంతా మెస్సీ చేసి చూసారా, మొత్తం క్లీన్ చేస్తే మొత్తం బొమ్మలన్నీ కింద పడేశాడు. ఇంకా 2 అవగానే ఫస్ట్ ఇంకా స్నానానికి వెళ్ళమనగానే వెళ్ళిపోతాడు. స్కూల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా యానివర్సరీ కాబట్టి ఇంకా మన ఇంట్లో ఎప్పుడు కొత్త బట్టలు స్టాక్లోనే ఉంటాయి. సో ఇది టాప్ అయితే జారాలో తీసుకున్నాం అండ్ ప్యాంట్ అయితే లీ కూపర్లో. మనకి అప్పుడు ఈ టాప్ ఆఫర్లో వచ్చింది. 99 dirhams 29 dirhams అనమాట. చాలా మంచి ఆఫర్.
Come back. चल Kuno come. Get it. Get it. సో ఇలా వాడిని డ్రాప్ చేసి ఇంటికి రాగానే ముఖేష్ ఇంకా ఏదో ట్రై చేస్తున్నాడు. యాక్చువల్లీ అయితే చేపల పులుసు పడుతున్నాడనమాట. సో ఎవ్రీ ఇయర్ మా యానివర్సరీకో లేకపోతే ఏదైనా స్పెషల్ డేస్‌కో నాట్ ఈవెన్ స్పెషల్ డేస్ వీకెండ్ వచ్చినా ఈ వాంటెడ్ టు మేక్ సంథింగ్. అంటే నాకు ఈ విషయం నిజంగా చాలా లక్కీ అనిపిస్తదనమాట. సో నువ్వు ఏదైనా అడగడం చాలు వెంటనే కాంప్రమైజ్ ఉండదనమాట. ఏ టైంలో అడిగినా హి విల్ మేక్ ఇట్ సమ్‌హౌ హి విల్ డూ ఇట్ అనమాట. సో నాకు ఆ విషయంలో చాలా హ్యాపీగా అనిపిస్తది. అండ్ ఇంకేదైనా స్పెషల్ డే వచ్చిందంటే హి వాంటెడ్ టు మేక్ సంథింగ్ స్పెషల్. మనకిష్టమైనది చేయాలనుకుంటాడనమాట. సో నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. సో అదే చేస్తున్నాడక్కడ. Onion, tomato and now we are going to do this చేపల చారు. వాట్ చేపల చారు ముఖేష్? ఏ టైప్ చేపల చారు? చేపల పులుసు అంటే ఆ చేపల పులుసు. ఓకే. సో సో ఇలా వచ్చిందనమాట మా ఆయనగారు చేసిన చేపల పులుసు. యాక్చువల్లీ అయితే తనకసలు రాదు. మేమెప్పుడు గానీ సాల్మన్ ఫిష్ తీసుకురావడం, దాన్ని ఫ్రై చేసుకొని తినేయడమే తప్ప పులుసు ఎప్పుడూ చేసుకోలే. మమ్మీ ఒకసారి దుబాయ్ వచ్చేటప్పుడు ఒకసారి చేసింది. సో తనకి చాలా బాగా నచ్చింది. అండ్ అందులోనే నాకు చాలా ఇష్టం అంటే ఖచ్చితంగా చేసి పెడతాడనమాట. సో నేర్చుకొని మరీ చేసుండే. బట్ ఫైనల్‌గా అయితే మంచి ఎక్స్‌పర్ట్ అయిపోయాడులెండి ఫిష్ కర్రీలో అయితే. అండ్ ఇంకా మనం వెంటనే తిన్నా కూడా టేస్ట్ అంత బాగోదు. యాక్చువల్లీ మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుంది. బట్ అంత టైం చేయలేము కాబట్టి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ తర్వాతైనా తింటే చాలా బాగుంటుందన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఇంకా అట్లానే పెట్టేసి ఇంకా పున్నుకడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. సో ఇంకా యానివర్సరీ ఆ నెక్స్ట్ డే యాక్చువల్లీ యానివర్సరీ. బట్ మనం మార్నింగ్ ఎలాగో లేట్‌గా లేస్తాం కాబట్టి ఇంకా ఆ రోజు నైటే మేము ఇంకా దీపం పెట్టేసినాం. ఎందుకంటే అట్లీస్ట్ ఆన్ స్పెషల్ డేస్ అయినా మనం కొంచెం దేవుడిని తలుచుకోవాలి కదా! సో మంచిగా చూసుకోవాలని చెప్పి కాస్త చిన్నగా లైట్‌గా చిన్న పూజ టైప్ చేసేసుకుండే. అండ్ ఇక్కడ నేను పూజకి రెడీ చేస్తుంటే వీడిక్కడ మేకప్‌కి స్టార్ట్ చేశాడు. వాడికి ఏమైందో తెలీదు అసలు ఆ టైంలో ఫుల్ మేకప్ పిచ్చి పట్టేసింది. బ్రషెస్ తోటి ఎట్లా పడితే అట్లా వేసుకుంటున్నాడనమాట. యాక్చువల్లీ లాస్ట్ క్లిప్పింగ్‌లో ఉంటుంది వాడు చేసిన రచ్చ. యాక్చువల్లీ నేను అది ఇన్‌స్టా అండ్ ఈవెన్ యూట్యూబ్‌లో కూడా అప్డేట్ చేసిన. ఫస్ట్ దేవుడికి రా. మమ్మీకి ఇంకేందమ్మా అది నెయిల్ పాలిష్ అమ్మా. అరే అది లిప్స్టిక్ని పట్టుకొని నెయిల్ పాలిష్ చేశాడు దాన్ని. మధ్య యాక్చువల్లీ మనం పిల్లల వీడియోస్ ఇలాంటివి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసుకొని చాలా నవ్వుకుంటాం. కానీ అది మన రియల్ లైఫ్లో జరుగుతున్నప్పుడు ఎంత కోపం ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుందంటే ఈ లిప్స్టిక్స్లు ఈ ఐలైనర్స్లు గోడలకి వైట్ డ్రాయర్స్కి డ్రెస్సెస్కి అసలు ఏందో వాళ్ళకి క్రేజీనెస్ ఉంటుంది. అప్పుడు మనల్ని బాగా ఫ్రస్ట్రేట్ చేసేస్తారు.
బట్ అది కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ ఒకసారి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడు వాడి స్టేజ్ కూడా అట్లనే అన్నమాట, ఎట్లా పడితే అట్లా రాసేసేవాడు. అండ్ ఇంకా మీన్ వైల్లో రైస్ కూడా అయిపోయింది. వేడి వేడి రైస్లో ఆ చేపల కర్రీ వేసుకొని ముగ్గురం కూర్చొని తనకొక మూవీ మాకొక మూవీ పెట్టేసుకొని కూర్చొని తినేస్తున్నాము. యాక్చువల్లీ మాకు ఇది చాలా బాగా అలవాటు అనమాట. నైట్ అట్లీస్ట్ 1 టైం అయినా కూర్చొని తింటాం అనమాట ముగ్గురం కలిసి, టీవీ టైం గట్టా చేస్తాము. అండ్ ఇంకా తింటున్న టైంలోనే మన కేక్ కూడా డెలివరీ అయిపోయింది. యాక్చువల్లీ అయితే అప్పుడు 10 అయింది, బట్ నేను ఆ నెక్స్ట్ డేకి దానికి 12 o'clock అట్లా కట్ చేద్దామని చెప్పి, సో 12 o'clock వరకు పడుకోలేదు తెలుసా. వాడు కేక్ కట్ చేసినంత వరకు ఒప్పుకోలేదు. సో ఫైనల్గా అయితే 12 o'clock ఇట్లా కేక్ అయితే కట్ చేసేసాము. వాళ్ళు ఏం చేసినా భలే క్యూట్గా అనిపిస్తుంది కదా. కోపం వచ్చినా సరే వెంటనే మన ఫేస్ మీద స్మైల్ వచ్చేస్తుంది వాళ్ళు చూడగానే. ఏది ఏమైనా పిల్లలు ఉండే వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ యా, దట్స్ హౌ మా యానివర్సరీ ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. సెకండ్ డే మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ దెర్ ఈస్ వన్ సర్ప్రైజ్ యాజ్ వెల్. సో ఫర్ దట్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.